వెల్కమ్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళైతే మీకు కొన్ని బ్లౌజెస్ చేయించబోతున్నానండి. పర్పుల్ కలర్ సారీ, ఇట్లా గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. దీనికైతే పాటూర్ పట్టు క్లాత్ అంటారు కదండి, ఇది తీసుకొని నేనైతే ఇలా వర్క్ చేశాను, చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫ్లతో ఇట్లా వస్తుందండి. డిజైన్ అయితే చాలా లుక్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎన్ని వేస్తానంటే ఈ డిజైన్ అయితే కౌంట్లెస్ అండి. ఇది వచ్చేసి క్రాస్లో ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇలా మొత్తం బుటీస్ లాగా. క్లాత్ అసలు ఇది చాలా పల్చగా ఉందండి, క్లాత్ బాగాలేదు, కస్టమరే తెచ్చుకున్నారు. ఇట్లా క్లాత్ బాగోకపోతే డిజైన్ వేస్తే ఏమవుతుందంటే చూసారా, ఇలా పిగిలిపోయినట్టు అవుతుంది, కనిపిస్తుందా? ఇది వచ్చేసి హ్యాండ్, ఇది వచ్చేసి ఫస్ట్. ఇది ఇంకో కస్టమర్ వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తోటి నాకైతే వర్క్ చేయమని చెప్పారండి, అన్ని శారీస్ మీదకి వస్తుంది కదా అని. ఈ డిజైన్ కూడా అండి చాలా ట్రెండింగ్లో ఉంటుంది. చిన్న కట్ అయితే వస్తుంది, మనకు నచ్చితే కట్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్ట్రైట్గా అయినా పెట్టుకుంటారు. ఇది వచ్చేసి బ్యాక్, ఇట్లా దీపాలలాగా లీఫ్లు ఇట్లా వస్తుందండి. డిజైన్ చాలా బాగుంది. బ్యాక్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వేయమని చెప్పారు, ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చాం. మొత్తం ఇదంతా గోల్డ్ జరీతో చేసాము, ఎందుకంటే దేని మీదకైనా యూజ్ అవుతుంది కదా, అందుకని. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ క్రాస్లో వేసాను. హ్యాండ్స్ అయితే ఇవి షార్ట్, మీడియం, ఎల్బో ఏవైనా పెట్టుకోవచ్చండి. లైన్స్ డిజైన్ లాగా వస్తుంది. డిజైన్ వచ్చేసి సూపర్ ఉంటుందండి, డిజైన్ చాలా బాగుంటుంది. ఇలా లైన్స్. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సింపుల్ డిజైన్ అండి, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఇది శారీ వచ్చేసి ఇది పర్పుల్లో ఇలా గోల్డ్ టైప్లో ఉంది. శారీ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ కాటన్ సిల్క్ తీసుకొని వర్క్ అయితే చేశాను. ఇవి కూడా సింపుల్గా ఉన్నాయండి. హ్యాండ్స్ కూడా చిన్న చిన్న బూటీస్ లాగా వస్తాయి. బ్యాక్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ లీఫ్లు గోల్డ్ జరీ యూజ్ చేసి, గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదండి, రెండు సేమ్ కలర్ అయ్యేసరికి కొంచెం లుక్ మంచిగా అనిపించట్లేదు. వేరే కలర్ కాంబినేషన్ అయితే బాగా అనిపిస్తుంది. ఇది కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు చాలా వేయించుకుంటారండి. ఇది వచ్చేసి క్రాస్, ఇవి వచ్చేసి హ్యాండ్కి కింద ఇట్లా లైన్ లాగా వచ్చేస్తుంది, పైన అంతా చిన్న చిన్న ప్లెయిన్ లేకుండా ఇలా చిన్నగా బుటీస్. ఇలా థర్డ్ వన్ వచ్చేసి ఇది శారీ అంతా ఇలా ఉందండి, మొత్తం గోల్డ్ రెడ్. ఈ రెడ్ కలర్ అయితే నేను ఇలా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని అయితే వర్క్ చేశాను. మొత్తం వీళ్ళు కూడా ఏంటంటే క్రీము గోల్డే ఉంది కదా శారీ అంతా, కొంచెం కలర్ కాంబినేషన్ ఏంటంటే క్రీము గోల్డ్ వచ్చేసరికి దగ్గర అయిపోతాయి. డిజైన్ చూసారా, బాగుంటుందండి. ఇది కూడా కొంచెం ఇలా పెద్దగా ఫ్లవర్స్ బ్రాంచెస్ అలా టైప్లో అలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి బ్యాక్ క్రాస్లో ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వేసాను, షార్ట్ కూడా వేసుకోవచ్చు. కింద వచ్చేసి ఇలా లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ అంతా బుటీస్. ఇంకొక సారీ వచ్చేసి క్రీమ్ అండి, శారీ అంతా బ్లాక్ వచ్చింది, ఇట్లా స్కై బ్లూ కూడా వచ్చింది. కస్టమర్ ఏం చెప్పారంటే వీళ్ళకి శారీలో బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, సో ఈ క్రీము బ్లాక్ బ్లౌజ్ మీద క్రీము గోల్డ్ ఈ బ్లూ యూజ్ చేసి నాకైతే వర్క్ చేయమని చెప్పారు. శారీలో క్లాత్ మీదే ఇలా శారీలో క్లాత్ మీద వర్క్ చేసాము, చూపిస్తాను. బ్యాక్ సింపుల్గా హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి, యూజ్ చేసుకుంటామని చెప్పారు. ఇది కూడా ఫ్లవర్ డిజైనే చూడండి, క్రీమ్ గోల్డ్ అలా స్కై బ్లూలా ఉంది కదా. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది, బాగుంటుందండి సింపుల్గా. ఇది క్రాస్ చూసారా, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి. ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళకి బార్డర్ వచ్చింది కదండి, బార్డర్ పెట్టుకుంటామని చెప్పారు. బార్డర్ పైన ఒక సింగిల్ లైన్ లాగా వేయమని చెప్తే ఇది బార్డర్.
ఇలా బార్డర్ వచ్చింది. బార్డర్ పైన ఇట్లా ఒక సింగిల్ లైన్ లాగేసింది. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.